నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలా. రైట్, అయితే గత కొన్ని రోజుల నుంచి ఇటు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ బాగానే అవుతుంది. అండ్ అలాగే రీసెంట్గా ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులోని రోజుకొక రకంగా మలుపు తిరుగుతుంది. ఓ పక్క నుంచి గవర్నమెంట్ క్లియర్ ఎవిడెన్స్ అంటే క్లియర్ సర్టిఫికేట్ వచ్చింది అది యాక్సిడెంట్ అని చెప్పేసి, బట్ అయినా కూడా దాన్ని జీవి హర్ష కుమార్ కానీ ఇంకొంతమంది అంటే కే పౌల్ లాంటి వాళ్ళు ఇది ఈ కేసుకి సంబంధించి ఇంకా న్యాయం జరగలేదు పూర్తి స్థాయిలో అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. రైట్, ఒకసారి మనం ఈ విషయాలని డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఏదో మీదయ్యా. రైట్, ఇంకా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయానికి వస్తే కనుక అది క్లియర్ ఎవిడెన్స్ అంటే గవర్నమెంట్ నుంచి క్లియర్ సర్టిఫికేట్ వచ్చింది. ఎస్, అది యాక్సిడెంట్ అని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేంత వరకు ప్రతి సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ గా చూపించారు కదా. సీసీటీవీ ఫుటేజ్ చూపించారా? చూసారా మీరు? రాజమండ్రి దగ్గర ఎస్ ఆబ్వియస్ గా న్యూస్ చూసాం కదా, రాజమండ్రి దగ్గర క్లియర్ గా. మీరు అన్నది సింపుల్, ప్రతి సీసీటీవీ ఫుటేజ్ అన్నారు. ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మీరు చూసారా, లేకపోతే కట్ అండ్ పేస్ట్ బిట్ అండ్ పీసెస్ చూసారా? ఇదో క్వశ్చన్ నాది. మీడియా వాళ్ళు మీరే కంప్లీట్ అయిపోయిందని అంటుంటే కంప్లీట్ అంటే అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఎవరు తప్పు పట్టాలి, గవర్నమెంట్ నా లేకపోతే ఆరోపించేవాళ్ళ? సినిమా స్టార్ట్ దగ్గర నుంచి సినిమా ఎండ్ వరకు ఉంటే అది కంప్లీట్ అంటారు. మధ్యలో కట్ 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 వస్తే దాన్ని ఏమంటారు? ఎడిటింగ్ చేశారు అనుకోవచ్చు. ఆ ఎడిటింగ్ లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, మేబీ. రైట్. సో ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పేదంటే వాళ్ళే చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం. ఈ వీడియోలో ఫస్ట్ వేశారు, అప్పుడు కాదు అన్నారు, ఇదే వీడియోలో మళ్ళీ వేశారు అవును అంటున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం పోలీసు వాళ్ళకే క్లారిటీ లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమో యాక్సిడెంట్కి సంబంధించిన విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయటకు వచ్చింది. బట్ దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఆ క్వశ్చన్స్ అన్ని ఎవరు క్లియర్ఫై చేయాలి? మీరా, నేనా, రోడ్ మీద పోయే దాని గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు లైక్ పోలీసులు క్లియర్ చేయాలి. వాళ్ళే కదా చేయాలి, వాళ్ళు చేయకపోతే ఎవరేం చేస్తారు? బట్ ఇక్కడ పోలీసులే క్లియర్ గా హైదరాబాద్ దగ్గర నుంచి పోలీస్ వాళ్ళు చెప్పిన తర్వాత చాలా క్వశ్చన్ చెప్తాను. పోస్ట్ మార్టం మళ్ళీ చేయండి అని చెప్పేసి అని ఎక్స్ఎంపీ హర్ష కుమార్ గారు ఒక రిప్రజెంటేషన్ దాని మీద ఇప్పుడు దాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆయన అరెస్ట్ చేశారు రీసెంట్ గా మళ్ళీ. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్రిమినల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాలో ఎలా ఉంటుందంటే ఎనీ పర్సన్ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్. అంటే ఏ పర్సన్ అయినా ఒక ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు దే కెన్ రైజ్ ఏ క్వశ్చన్స్. దాన్ని నివర్తించాల్సిన బాధ్యత ఏజెన్సీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే రేపు ఇలాంటిది ఇంకోటి జరగకూడదు కదా. రైట్, మరి రాజమండ్రిలోనే బైక్ యాక్సిడెంట్ అయినట్టు క్లియర్ ఎవిడెన్స్ ఉంది కదా, సీసీటీవీ వీడియో చూసారా మీరు? చూపించారు రైట్, అంటే బైక్ పోతుంటే డష్ అని తగలేసి డష్ అని అయిపోయిందని వీడియో ఉందా? అయ్యో చూపించారండి, అది బయటకు వచ్చింది. నా క్వశ్చన్ బాగినండి. ఓకే, బైక్ పోతూ పోతూ గుద్దుకొని కింద పడిపోయినట్టు వీడియో ఉందా? నా క్వశ్చన్ మీరు బాగినండి. నేను అదే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా ఎగ్జాక్ట్ యాక్సిడెంట్ ప్లేస్ లో. మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. బైక్ వెళ్తుంది, పడిపోయింది, ఆయన చనిపోయాడు అనేది వీడియో షూట్ కరెక్ట్గా ఉందా? లేదు. దెన్ ఆయన చనిపోయిన ప్లేస్ని వీడియో షూటింగ్ చేస్తే దట్స్ నాట్ ద వీడియోగ్రాఫ్. మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయినదనే. ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు, గుద్దేశారు, అది ఆ వీడియో కంప్లీట్గా ఉంటే దట్ ఈస్ కాల్ ద ఫుల్ వీడియో. అది జరిగిపోయిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసేది అది వీడియో కాదండి. ఆఫ్టర్ యాక్సిడెంట్ అది. బిఫోర్ యాక్సిడెంట్, అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది ఉందా? ఉంటే చెప్పండి, దెన్ వీ కెన్. మరి ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు దీని మీద ఇది యాక్సిడెంట్ కింద చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఆల్రెడీ ఆయన మోటివ్ ఏంటి అని చెప్పేసి హర్ష కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టేదో చెప్పినట్టున్నారు. అవును, ఏంటి మోటివ్ అంటే సుప్రీంకోర్టులో ఈ కన్వర్షన్స్ బిల్స్ మీద ఈయన ఇంప్లీడ్ పిటిషనర్గా ఇంప్లీడ్ అయి ఉన్నాడు. సో కాబట్టి ఆ కన్వర్షన్స్ బిల్స్ ఒకవేళ సెటసైడ్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే పగడాల మోటివ్ ఇదంతా పగడాల మోటివ్ కాదండి. ఈయనను చంపడానికి మోటివ్ ఏంటి, ఎవరు చంపాల్సిన అవసరాలు ఉన్నాయి అన్న దానికి ఆయన ఒక థియరీ అనేది చెప్పారు. ఏంటి థియరీ అంటే సుప్రీంకోర్టులో ఒక యాంటీ కన్వర్షన్స్ సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ కన్వర్షన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బిల్స్లలో ఈయన కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు. సో కాబట్టి ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి అందులో ఒకవేళ అడ్వర్స్గా ప్రభుత్వాలకి ఒకవేళ నిజంగానే ఆ బిల్స్ అన్ని సెటిసైడ్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు ఈ కన్వర్షన్స్ అనేది ఆపలేము అనే ఒక భావజాలంతో ఈ హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే కొంతమంది యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా చేసి ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్, నిజంగా చూసుకుంటే 16వ తేదీన సుప్రీంకోర్టులో హీరింగ్కి ఉన్నింది మ్యాటర్. అంతకుముందు 10-15 డేస్ ముందే ఆయన చనిపోవడం జరగడం, ఇవన్నీ చూస్తుంటే ఒక మోటివ్ అనేది కనిపిస్తుంది. సో ఈ మోటివ్ అంతా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు ఆ కోణంలో? బట్ అంటే అతను చనిపోయే ముందు కూడా కొన్ని పోస్టులు బాగా వైరల్ అయ్యాయి, మీరు అవి కూడా చూసి ఉండాలి. అంటే తను క్షమాపణ కూడా అడగడం జరిగింది, ఆ పోస్టుల త్రూ తను వ్యక్తపరిచారు తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేది. అంటే
దానివల్ల ఏమైనా కూడా అని అనుకోవచ్చా మనం? నేను అదే కదా అంటున్నాను మీకు, ఇదా అదా అని మనకు తెలీదు. క్వశ్చన్ మోడ్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ట్రూత్ అనేది బయటకు వస్తుంది. కన్క్లూజివ్ మోడ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ట్రూత్ ఎక్కడ బయటకు వస్తుంది? ఇన్వెస్టిగేషన్ చేయడం దేనికోసము? కాజ్ ఆఫ్ డెత్ని ఫైండ్ అవుట్ చేయడం కోసమే. మీరు కాజ్ ఆఫ్ డెత్ని ఫైండ్ అవుట్ చేయకుండా కన్క్లూజన్ ఇచ్చేస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏముంది అక్కడ? సో పోలీస్ డోంట్ వాంట్ టు డూ ఎ డీపర్ ఇన్వెస్టిగేషన్. సో దట్ ద రీజన్ దే ఇమీడియట్లీ కన్క్లూడెడ్ ద కేస్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. బట్ ఇది పోలీసుల వరకు ఎందుకు ఆగిపోతుంది? వై నాట్ చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు? లేకపోతే డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్, just call to the Pawan Kalyan and say, I think you are also belong to the Andhra Pradesh kada, you just call to the Pawan Kalyan deputy chief minister and call and say, సార్ మీరు సనాతన ధర్మం అని చెప్పేసి అప్పుడు అంత పెద్ద రచరచ చేశారు కదా సార్, ఇంకో ధర్మాన్ని కూడా మీరు కాపాడండి, దయచేసి మీరు ఈ ఇంటెలిజెన్స్ లోకి మీరు వచ్చి రెస్క్యూ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు నా మోటివ్ అదే, నా ఎజెండా ఏంటంటే యా ఎగ్జాక్ట్లీ నా ఇంటర్వ్యూ త్రూ అండ్ ఇప్పుడు మీ త్రూ కూడా నేను ఇప్పుడు చెప్పబోయేది అది. ఎందుకంటే ఓన్లీ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అన్యాయం జరిగితే న్యాయ పోరాటం చేస్తారా వీళ్ళు? లేకపోతే ఓన్లీ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు అంటే హిందూస్కి మాత్రమే ఎక్కడైనా అన్యాయం జరిగితే వాటి గురించే మాట్లాడతారా? లేకపోతే గుడుల్లో ఎక్కడైనా దారులు జరిగితే వాటి గురించి మాట్లాడతారా? నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఏం నా వీడియో డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్వశ్చన్ చేయడం వల్ల వేస్ట్. మీ కెమెరా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మంగళగిరికి వెళ్ళి, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆఫీస్ జేసీపీ ఆఫీస్ ఉంటుంది, జేఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అక్కడ నిల్చుకోండి. వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ఇస్తే క్వశ్చన్ అడగండి, ఇంటర్వ్యూ ఇవ్వలేదు అనుకోండి ధర్నా చేయండి. ఏంటి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ధర్నా చేసేయాలా? అంతే కదండి. For what అంటే ఇంటర్వ్యూ ఇవ్వనందుకు. See, interview it's bullshit thing అండి. ఎందుకంటే చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి. సో మేము ఎలా క్వశ్చన్ చేయాలో మీ వీటి త్రూ కూడా క్వశ్చన్ చేయగలిగే రైట్ మాకు ఉంది. అది ఆయన దాకా చేర్చాలంటే ఎలా చేర్చొచ్చు? ఎంతమంది క్వశ్చన్ చేశాడో అంతమందికి ఆన్సర్లు ఇచ్చారా? మీరు ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారండి, మీడియాలో అందరూ ఆన్సర్లు ఎవరికైనా ఇచ్చారా? మేబీ 2-3 సార్లు వచ్చి ఉంటాయి. ఆన్సర్లు ఇచ్చారా నా క్వశ్చన్? సింపుల్. లేదు, అయిపోయింది, సింపుల్. మీరు ఎన్ని క్వశ్చన్ చేసినా వేస్టే, వాళ్ళు ఆన్సర్లు ఇవ్వరు. మీరు ఎంత క్వశ్చన్ చేసినా వేస్టే. సో ఇక్కడ ఆయన కేసుని కన్క్లూజన్ ఎందుకు చేశారు, కన్క్లూడ్ ఎందుకు అయ్యారంటే అది గవర్నమెంట్కి తెలియాలి, ఆ ఏజెన్సీలకు తెలియాలి. దట్స్ వాట్ మోటివ్ అనేది చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఈ మోటివ్ ఏమైనా ఉండొచ్చేమో అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్న క్వశ్చన్స్ అవన్నీ. ఆ అంశాలని నిరూపించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్. ఎవరైతే చంపారో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు అసలు నిజాలు ఏంటని బయటికి రాలేదు కాబట్టి అనుకునే అవకాశాలు అయితే మనకు. ఈవెన్ ఇప్పుడు జీవి హర్ష కుమార్ ఒకరే కాదు, కే పౌల్ కూడా దీని మీద గట్టిగా మాట్లాడుతున్నారు. బట్ ఎవరు ఎందుకు అట్టి స్పందించట్లేదు, ఎందుకోసం అని? అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీని తక్కువ చూస్తున్నట్ట, లేకపోతే అక్కడ ఓన్లీ కూటమి అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఈ సనాతన ధర్మం అని సో కాల్డ్ పేర్లు చెప్పుకుని అంటే ఇది మాత్రమే హైలో ఉంది కాబట్టి చిన్న చూప ఏమనుకోవాలి దీన్ని? ఇక్కడ వన్ థింగ్ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ కొన్ని యొక్క రిలీజియస్ మతాలని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ చేస్తున్నారు, అది ఇల్లీగల్. కానీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు స్ట్రైట్గానే మీరు బండి సంజయ్ తీసుకోండి, ఆయన ఏమంటాడు, బీయింగ్ యాజ్ ఏ లెజిస్లేటర్ అయి ఉండి ఆయన అసలు నాకు హిందువులు తప్ప మిగతా ఓట్లు లేకుండా అంటారు. ఇట్స్ నాట్ అ వైలేషన్. ఆయన మీద అసలు డిస్క్వాలిఫై చేయాలి అన్ని పర్మనెంట్గా అలాంటి పొలిటీషియన్స్ని. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ ఇట్స్ నాట్ ఫర్ వన్ రిలీజియస్ ఆర్ వన్ కమ్యూనిటీ. పొలిటికల్ పర్పసెస్ is all the communities, all the religious, equal opportunities. అలాంటి చేసే లీడర్స్ అన్నింటినీ మనం ఏం చేయాలి, పర్మనెంట్ డిస్క్వాలిఫై చేసేసాలి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఇండల్ చేసే వాళ్ళ మీద. కానీ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు అంటే సైకలాజికల్గా ఒక గ్రూప్ని వాళ్ళు హిట్ చేస్తున్నారు. హిట్లర్ థీరీ తెలుసా మీకు? హిట్లర్ థీరీ సేమ్. ఒక గ్రూప్ని ఆయన ఫామ్ చేసుకుని వాళ్ళని సైకలాజికల్గా హిట్ చేస్తే ఆ గ్రూప్ మొత్తం ఈయన ఫాలో అవుతుంది, దానివల్ల ఈయన తద్వారా బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు ప్రజల్లో మీకు ఆ విధంగా చేయబట్టే కదా రాజకీయ నాయకులు చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. లేకపోతే వాస్తవంగా దేనికోసం ఓట్లేస్తున్నారు చెప్పండి? వాళ్ళు పరిపాలించడం కోసమా, లేకపోతే ఒక మతం దానికి అడ్డం పెట్టుకొని చేసే దానికోసమా? రాజ్యాంగం అనేది ఒక మతం కోసం కాదు కదా, ఒక ప్రాంతం కోసం కాదు కదా, అన్ని మతాలు, వర్ణాలు, వర్గాల, ప్రాంతాల గురించి కదా. మరి అది జరగనప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అది ఎవరు ప్రశ్నిస్తున్నారు? మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటాం, ఇంతవరకు అయిపోతుంది, ఓ 50,000 వ్యూస్ వస్తాయి, దెన్స్ మ్యాటర్ రైట్. అలాగే మరొక విషయానికి వస్తే గత 1 year నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఇటు లావణ్య రాస్తారు ఇష్యూ విషయానికి వస్తే కనుక ఓ పక్క నుంచేమో విల్లా గొడవ, ఇప్పుడు రీసెంట్గా తెర మీదకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి
విల్లా మా కొడుకుది, లావణ్య కబ్జా చేసింది, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నుంచి శేఖర్ భాషనేమో మగవాళ్ళ తరపున రీసెంట్గా జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రావడం కూడా జరిగింది. సో అంటే మగవాళ్ళకి న్యాయం చేయాలి, మగవాళ్ళకి న్యాయం అంటే ఉమెన్ కమిషన్ లాగా మెన్ కమిషన్ కూడా రావాలి అని చెప్పేసి అన్నారు. స్ట్రైట్ ఒక క్వశ్చన్ ఉందండి, అసలు ఈ శేఖర్ భాష ఎవరు? ఫస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకుంటున్నారు కదా. ఏం సోషల్ యాక్టివిస్ట్ చేశాడు? ఏ దాని మీద పోరాటాలు చేశారు? ఏ అంశాల మీద? సెక్షన్ 420 మీద ఎవరైతే అక్రమంగా ఆడవాళ్ళు కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద నేను ధర్నా చేస్తున్నాను అని అంటున్నారు. నా సింపుల్ క్వశ్చన్, ఈయన ఓన్లీ సినిమాలో లేకపోతే ఇంకో సెలబ్రిటీస్ ఇష్యూస్ మీద మాత్రమే డీల్ చేస్తున్నారా, లేకపోతే కామన్ మ్యాన్ కూడా డీల్ చేశాడా? అంటే ఎవరు కామన్ మ్యాన్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళని పట్టించుకోరు మీడియా అని చెప్పేసి అని ఆయన. నా క్వశ్చన్ ఒకటి, ఈయన డీల్ చేసిన కేసులో మీడియాలో ఉన్నవన్నీ ఏంటి? సెలబ్రిటీస్ కి సంబంధించి చేసినవి, అవునా? హీఈస్ ఆల్సో బిలాంగింగ్ టు ద సేమ్ ఫెటర్నిటీ. అది కాకుండా కామన్ సొసైటీలో ఈయన ఎక్కడైనా ఎవరికైనా చేశాడా? ఇప్పుడు వరకైతే నాకు ఎక్కడ చేయనప్పుడు ఈయనట్లా మగ జాతికి మొత్తం ఈయన మొత్తం చేస్తాడు. నేను కూడా మగతనే, నేను చెప్పాను అతను ప్రాబ్లం. 2000 మంది వచ్చారంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే. మీరు 2000 మందిని తెచ్చుకుంటారా, 20,000 మందిని తెచ్చుకుంటారా? ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ధర్నాకి పిలిస్తే ఎవరైనా వస్తారు, కామన్ గా టైం పాస్ చేస్తారు. అంటే మీరు చెప్పండి, మెన్ కమిషన్ ఉండాలి వద్దా? సరే, మెన్ కమిషన్ ఇల్యూజన్స్ లోకి వెళ్దామండి. మెన్ కమిషన్ పెట్టారండి, ఇప్పుడు మీరు అన్నట్టే అజంప్షన్స్ లోకి వెళ్దాం. మెన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఒక చైర్మన్, బోర్డు మెంబర్స్ అందరూ వచ్చేసారు. ఓకే, దాంట్లో ఆఫీసర్లు అందరూ పెట్టారు. ఇప్పుడు ఈ మెన్ కమిషన్ ఏం చేయాలి చెప్పండి నాకు ఒకసారి ప్రాక్టికల్ గా. ఇది పిల్లం ఎక్కడన్నా అక్రమంగా కేసు పెడితే, లేదా ఆడది ఎక్కడన్నా వీళ్ళు అంటే మగవాళ్ళ మీద అక్రమంగా కేసు పెడితే దాని మీద చట్టరీత్యా ఒకటి అక్రమంగా ఇప్పుడు కేసులు పెట్టినా చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉంది కమిషన్ ఏం చేస్తుంది? కమిషన్ కూడా అదే ప్రొవిజన్స్ తీసుకోవాలి కదా. కమిషన్ కూడా అదే ప్రొవిజన్స్ తీసుకోవాలి. ఈ వ్యక్తులే పని చేయాలి. ఎవరు? గవర్నమెంట్ ఆఫీషియల్సే. వాట్ మేక్ డిఫరెన్స్ నాకు చెప్పండి. వాట్ ఈస్ ద మేక్ డిఫరెన్స్? యూ టెల్ మీ. ఫార్మింగ్ ఆఫ్ కమిషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలాగైతే న్యాయం జరుగుతుందో, ఆడవాళ్ళకి ఎందుకు కమిషన్ పెట్టారంటే రీజను, ఆడవాళ్ళు కొన్ని జనరల్ ప్లేసెస్లో ఎక్స్పోజ్ చేసుకోలేరు, డిస్కస్ చేసుకోలేరు, చెప్పుకోలేరు. ఇలాంటి ఒక సోషల్ ట్రోమా అనేది మనకు ఉంది. అది ఒక్క రోజులో పోదు. కాబట్టి వాళ్ళకి సపరేట్ ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. మగవాళ్ళకి ఏమైంది? రోడ్ల మీద బండబూతులు. మగవాళ్ళకు ట్రోమా ఉందని ఆయన చెప్తున్నారు. ఎవరు చెప్పారు ట్రోమా ఉంది? శేఖర్ భాష గారు. ట్రోమా అన్నప్పుడు ఒక పని చెయ్యి. నువ్వు నీ లైఫ్లో నువ్వు ఆడవాళ్ళ నుంచి నష్టపోయావు అంటే ఏం నష్టపోయావు? 420 కేసులు పెడుతున్నారు మా మీద. ఎందుకు అక్రమంగా కేసులు పెడుతున్నారు? ఒకటి, ఏం అక్రమైన కేసులు? మాట వస్తే భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం. ఎవరు? ఒక్క నిమిషం. భార్య కొట్టిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే నీకున్న రెమెడీ ఏంటి? నీకున్న లా ఏంటి? నువ్వు ఆమెను కొట్టావా లేదా అనేది క్వశ్చన్. ఇమీడియట్గా మీకు కేసు కట్టిన పోలీసోడు, నువ్వు కొట్టి ఉంటే, దెబ్బలు తగిలి ఉంటే డెఫినెట్గా నీ మీద కేసు కడతారు. నువ్వు కొట్టకుండా ఫాల్స్ కంప్లైంట్ పెట్టింది అనుకోండి, నువ్వు కూడా ఆమె మీద కేసు పెట్టు. ఎందుకు పెట్టట్లా? నువ్వు బయట మాట్లాడుతున్నావు, చేస్తున్నావు, నువ్వు కేసు ఎందుకు పెట్టట్లా? పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టలేదు? నువ్వు కేసు పెట్టకుండా ఎంతసేపు మీడియాలో? అంటే మగవాళ్ళకి ప్రత్యేకమైన చట్టం కావాలంటున్నారు. చట్టం తీసుకొచ్చి ఆడవాళ్ళకి ప్రత్యేక చట్టాలు లేవు, మగవాళ్ళకు ప్రత్యేక చట్టాలు లేవు. అందరికీ ఈక్వల్ చట్టాలే ఉన్నాయి ఈ భారతదేశంలో. అందరికీ ఈక్వల్ చట్టాలే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసే దాంట్లో యూజ్లెస్ స్టూపిడిటీ యూజ్లెస్ తప్ప అంతకు మించి ఏం లేదు. ఇతని పబ్లిసిటీకి, లేకపోతే ఈయన బ్యానర్స్ చేసుకోవడానికి, లేకపోతే ఏదో ఫేమ్ తెచ్చుకోవడానికి తప్ప ఎందుకు ఇది పనికిరాదు. విమెన్స్కి కమిషన్ దేనికోసం పెట్టారంటే, అది ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళు విక్టిమ్స్ ఎవరైనా ఉంటే విక్టిమ్స్ వెళ్ళి అక్కడ చెప్పుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మళ్ళీ కేసులు దేని మీద కట్టాలి? మళ్ళీ బిఎన్ఎస్ఎస్, ఐపీసీ మీద కట్టాలి. ఉమెన్ కమిషన్ సపరేట్గా నుంచి పవర్స్ రావు. కాకపోతే ఒక మనిషి ఉంటాడు అక్కడ, అంతే. రైట్. ఇక్కడ మనిషిని, అబ్బాయికి మనిషి పెట్టి ఏం చేయాలి నాకు అర్థం కాలే. ఆ అబ్బాయి అదే ఇంట్లో వైఫ్ కొడితే సార్ ఫోన్ చేసి, హలో మీ హీ టీమ్, మా ఆవిడ నన్ను కొట్టింది, వచ్చి మీరు కాపాడింది, రెస్క్యూ చేయండి అంటాడా? దిట్స్ ప్రాక్టికాలిటీ అండి. ఇప్పుడు ఉమెన్ కమిషన్కి ఉమెన్ వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టారు అంటే, ఇప్పుడు మగవాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టారు. ఆ కాల్ సెంటర్లో ఇప్పుడు మగవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు కొట్టారనుకోండి, ఫోన్ చేసి ఫోన్ తీసుకుని టక్ 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 అనేసి, హలో హీ టీమ్, తొందరగా వచ్చేయండి, మా ఆవిడ నన్ను కొడుతుంది, నన్ను కాపాడండి అని అంటారా? అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ నేర్చుకోవాల్సింది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, మీరు ఇనిషియల్గా పెళ్లి చేసుకునేటప్పుడు మీ సైకలాజికల్ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని పెళ్లి చేసుకోండి. అర్థమైందా మీకు? మీ కెపాసిటీస్ని చూసుకొని మీకు తగ్గట్టుగా, ఎందుకు అమ్మాయి అబ్బాయి మీకు తగ్గట్టుగా మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు అన్నీ నచ్చితే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటారు? రీజన్ ఇదే. మీరు అలా కాకుండా మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్, ఆవిడ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? లైఫ్ ఇలానే క్లాషెస్ వస్తాయి. క్లాషెస్ వచ్చినప్పుడు మగవాడు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మెంటల్ ట్రోమా అంటే మీకు నచ్చిన అంశం జరిగినప్పుడు హీట్ అయిపోయినప్పుడు
మ్యాన్ హ్యాండిల్లోకి వెళ్ళిపోతారు. విమెన్ అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయినా, మెన్ అడ్జస్ట్ అవ్వలేకపోయినా కూడా అది బేసిక్గా ఇష్యూస్కి దారి తీస్తుంది. అంతే కదా మరి. రైట్. ఇంకా లావణ్య విషయానికి వస్తే ఏం చెప్తారు? లావణ్య విషయం అంటే ఇప్పుడు ఆవిడని ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఆవిడ పోరాటం ఏదో చేస్తున్నారు. ఒకటి లావణ్య అయితే అవునన్నా కాదన్నా, బ్యాడ్ ఆర్ గుడ్, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. షీఈస్ అ విక్టిమ్. విక్టిమ్ ఎలా అంటే ఇక 2 థింగ్స్ ఉన్నాయి. చాలామంది అమ్మాయిలకు నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నా, మీరు విక్టిమ్ అయ్యారు అని చెప్పేసి అని సొసైటీలోకో లేకపోతే ఆ వ్యక్తిని మీరు డ్యామేజ్ చేసుకోవడం వల్ల మీకేం రాదు. మీకు చేతనైతే, మీకు నిజంగా మీరు విక్టిమ్ అని భావించినప్పుడు అతని నుంచి మీరు ఏ విధంగా బెనిఫిట్ పొందాలి, అతని నుంచి మీరు ఏ విధంగా రిలీఫ్ తీసుకోవాలి, అతని నుంచి మీరు ఏ విధంగా పీస్గా ఉండడానికి ట్రై చేయాలనేది సొల్యూషన్ ఆలోచించండి. అతన్ని డ్యామేజ్ చేసినంత మాత్రానో, అతని కెరీర్ని నాశనం చేసినంత మాత్రానో, అతన్ని మెంటల్గా టార్చర్ చేసినంత మాత్రానో మీరు అనుకున్నది సాధించాలి అని మీరు అనుకుంటున్నారో మీ లైఫ్ నాశనం అయిపోతుంది, వాళ్ళ లైఫ్ నాశనం. ఇప్పుడు అవునన్నా కాదన్నా, ఎస్ మీరు అన్నట్టు తన విక్టిమే కావచ్చు. షీఈస్ అ విక్టిమ్ అండి. విక్టిమ్ అయినప్పుడు ఆమె చేయాల్సిన పని ఏంది? నేను విక్టిమైజ్ అయ్యాను, నాకు ఈ విక్టిమైజ్కి కావాల్సిన కంపెన్సెంట్ ఏంటి అనేది తను చూసుకోవాలి. ఒకటి, నువ్వు కలిసి ఉంటావా? 2, నువ్వు కలిసి నిజాయితీని కూడా ప్రూవ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అంటారా మీరు? అసలు ఏం నిజాయితీ అక్కడ నాకు అర్థం కాలేదు. అంటే ఐ మీన్ లైక్ తన ఒక పర్ఫెక్ట్ ఆర్ ఎల్స్ లైక్ అంటే సి వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ విషయం పక్కన పెడతాం. ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్? నా మీద నిందలు పడ్డాయి, పర్ఫెక్ట్ కాదు, నిందలు పడ్డాయి, నేను అసలు అట్లాంటి దానికి కాదు. ఎలాంటిది? ఏం నిందలు? రీసెంట్ గానే ఈ ప్రీతి గాని వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది విల్లాలోని అండ్ లైక్ డ్రగ్స్ పార్టీస్ జరుగుతున్నాయని ఈ టైప్ ఆఫ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు డ్రగ్స్ పార్టీస్ జరుగుతుంటే పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఎవరో మీరు ఏదో పేర్లు చెప్పారు చూసారా, ఆ పేర్లు చెప్పిన వాళ్ళతో వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు మహా అంటే పోయి అలాంటి ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఆ మీద నిందలు ఎవరు వేశారు? సో కాల్డ్ మెంబర్స్ నిందలు వేశారు అని అనుకోండి. బిలీవ్ ట్రస్ట్ చేయాలన్నా ట్రస్ట్ చేయకూడదు అనే క్యారెక్టరిస్టిక్ ఎక్కడ వస్తుంది? నీ పార్ట్నర్ దగ్గర వస్తుంది. అవును. నీకు ఎంతమంది నిందలు వేసినా నీ పార్ట్నర్ ఓకే అనుకున్నప్పుడు ఇట్స్ ఓకే. నీ పార్ట్నర్ నో అన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్, రైట్? ఇప్పుడు అక్కడ పార్ట్నర్ లేరు, ఆమె ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? సొసైటీకి ఎందుకు, దేనికోసం ప్రూవ్ చేసుకోవాలి? ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. ఆమెకు వచ్చి ఫోన్ చేసి చెప్పారా, హలో మిమ్మల్ని ఇలా అనుకుంటున్నాం? That's what she's in like trauma. That's what I'm telling. She's in psychological some imbalancing is there. She's interpreting herself ఎవరో అనుకుంటున్నారేమో. That's a disorder. It's a disorder. So అలాంటి disorder ని ఫస్ట్ మనం ఏం చేయాలి? We need to be taken in a positive manner. We need to change the location. We must be stand as surrounding people who are in a positive. ముందు ఆ సరౌండింగ్స్ నుంచి బయటకు వచ్చినా కూడా అప్పుడు కొంచెం చేంజ్ అవుట్స్ వస్తాయి. మీరు ఎంతసేపు ఎవరో ఏదో అనుకుంటున్నారు, నేను బ్యాడ్ అనుకుంటున్నారు, ఇంకోటి ఎంతమంది ఎంత అనుకోనివ్వండి, వాట్ రాంగ్ ఇన్ దట్? ఇప్పుడు అందులోంచి బయటకు వస్తేనే కదా కొంచెం బయటకు వెళ్తేనే ఆబ్వియస్ గా మన మైండ్ సెట్ అనేది కూడా చేంజ్ అవుద్ది. కరెక్ట్. మీరు అలా కాకుండా ఎంతసేపు మీరు అదే ఊబిలో ఉంటే ఎవరేం చేయలేరు ఆ 4 గోడల మధ్య. సో ఇక్కడ అమ్మాయి ఇష్యూ ఏంటి? రాజ్ తరుణ్ ఆ అమ్మాయి లైఫ్ లో ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా, రాజ్ తరుణ్ ఇన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి లైఫ్ లో ఉన్నందుకు ఆ అమ్మాయి లైఫ్ ఏంటి అనేది ఆ అమ్మాయి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసి ఇక్కడ మొత్తం డైవర్ట్ అయిపోతుంది కదా, ఎక్కడెక్కడ డైవర్ట్ అయిపోతుంది. ఎవరెవరో వస్తున్నారు, ఈ శేఖర్ భాష అంటారు, ఇంకోరు అంటారు, ఇంకోరు. వీళ్ళందరికీ ఏం పని? హూ ఈజ్ హీ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు ఇదే శేఖర్ భాష ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే ఇంకొక వ్యక్తితో ఇదే విధంగా ఆ శేఖర్ భాష లైఫ్లో కూడా ఇంకో వ్యక్తి వచ్చేసి అలా చేస్తే ఇతను ఊరుకుంటారా? ఊరుకోడు కదా. దెన్ మరి ఒకరికొక న్యాయం ఇంకొక న్యాయం ఎక్కడి నుంచి వచ్చింది? హూ ఈజ్ హీ ఫస్ట్? రాజ్యాంగం అందరికి అదే హక్కులే కదా కనిపించింది. నువ్వు యాక్టివిస్టే, ఓకే, నాతో రమ్మని చెప్పండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, లేకపోతే గ్రామ స్థాయిలలో చాలామంది మగవాళ్ళు బాధితులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ కేసెస్ బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం పోరాటం చేస్తాడు ఆయన. నా దగ్గరికి వస్తే నేను అవకాశం ఓకే అండి, నేనేమంటాను, నాతో వస్తే నేను నెంబర్ ఆఫ్ కేసులు ఇస్తా విక్టిమ్స్వి. ఇట్లా రాంగ్ కేసెస్ ఫైల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చి వాళ్ళ మీద వాళ్ళ కోసం పోరాటం చేయమని చెప్పండి. చేయడు అతను. ఎందుకో చెప్పనా? అది చేస్తే ఆయనకి ఏం రాదు, అది చేస్తే ఆయనకు ఫేమ్ రాదు, అది చేస్తే ఆయనకు దానికి సంబంధించి సొసైటీలో పెద్ద సెలబ్రిటీ అనే స్టేటస్ రాదు. సో అలాంటప్పుడు ఎందుకు చేస్తాడు చెప్పండి? చేయడానికి రీజన్ కావాలి కదా. ఇప్పుడు ఒక విలేజ్లో నేను తీసుకెళ్తానండి, ఒక విలేజ్లో కూడా విక్టిమ్స్ ఉన్నారు. చేస్తాడా ఆయన? వాళ్ళ కోసం పోరాటం చేస్తాడా? Don't know. We have to ask him. Then ask him. He won't do. I'll give a number of cases. Testimonials నేను చాలా ఇస్తా. నెంబర్ ఆఫ్ కేసెస్ నేను ఇస్తా. చేస్తాడా ఆయన? చేయడు. ఎందుకు చేస్తాడు? ఆయన ఊరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తాడా? ఈ హైదరాబాద్లో ఉన్న కూడా చేస్తాడా? నో. ఓన్లీ సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూస్ మాత్రం చేస్తాడు. ఇప్పుడు ఇవి లావణ్యకి సంబంధించిన ఇష్యూలో కూడా అతను ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు స్ట్రిక్ట్లీ లావణ్య ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే
ఇది కంప్లీట్ ఒక కాన్స్పిరసీ ఆఫ్ థీరీ అనేది ఆ అమ్మాయి ముందెళ్ళి కేసు పెట్టాలి. అసలు హూ ఈజ్ హీ ఫస్ట్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై ప్రైవేట్ లైఫ్? ఓకే, రాజ్ తరుణ్ హిస్ ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ మీరు చూసుకోండి. నా పర్సనల్ లైఫ్లోకి అతనే ఒక ఫ్రెండ్ అయితే వాట్ వర్ యూ కన్సర్న్? ఇప్పుడు సేమ్ అతని లైఫ్లోనే ఇంకో ఎక్స్ అనే పర్సన్ అతని లైఫ్లోకి వెళ్ళి ఇలా చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. దెన్ అంటే నీకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఇంకో న్యాయమా? ట్రూ. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి మొన్న ఏదో వీడియో చూసాను, అమ్మాయి ఇంటికి అలా వెళ్ళాడు, ఇతని ఇంట్లోకి దూరితే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఎగ్జాక్ట్లీ. మనం చేసేటప్పుడు ఫస్ట్ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రీజనబిలిటీస్ అనేది ఉంటాయి. ఆ రీజనబిలిటీస్ ఎంతవరకు, ఎంత ఎక్స్టెంట్ వరకు ఉందో మనం ఆలోచించుకోవాలి. ఆ రీజనబిలిటీస్ మనం ఆలోచించుకోకుండా చేసామనుకోండి, కొంతమంది అప్రిషియేట్ చేయొచ్చు, కొంతమంది అప్రిషియేట్ చేయకపోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు అది ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలని శేఖర్ భాష హ్యాస్ టు డిసైడ్, నేను కాదు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.